హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను నెత్తళ్ళ పులుసు చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ కర్రీ చేయడానికి చేపల్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని చేపల పులుసు కదా, కొంచెం ఆయిల్ అది ఎక్కువే పడుతుంది. పెద్ద స్పూన్తో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. నూనె వేడైనాక ఒక 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. మెంతులు అవి బాగా వేగాలి. బాగా వేగితేనే పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మెంతులు ఆవాలు బాగా వేగిపోయినాయి కదా, ఒక 5 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి ఉల్లిపాయ అది. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నా దగ్గర ఉన్న కరివేపాకు కొంచెం డ్రై అయింది, ఏమనుకోవద్దు. అలాగే కొంచెం పసుపు, ఉల్లిపాయకి సరిపడా ఉప్పు వేసుకున్నాను, ఒక 1/2 స్పూను. లాస్ట్లో చింతపండు పులుసు అది వేసుకున్నప్పుడు మిగతా సాల్ట్ అది వేసుకుంటాను. ఇప్పుడు ఉల్లిపాయ అది బాగా మగ్గిపోయింది కదా, మీలో ఎంతమందికి కర్రీ అంటే ఇష్టమో లైక్ చేసి చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చుతుంది లేనిది నాకు కామెంట్స్లో చెప్పండి. నాకు కూడా మంచి మోటివేషన్ లాగా ఉంటుంది. అలాగే ఒక 2 చిన్న సైజు టమాటాలని కట్ చేసుకొని వేసుకున్నాను. టమాటాలు కూడా బాగా నూనెలో మగ్గిపోవాలి. చూసారు కదా, ఉల్లిపాయ టమాటా బాగా మగ్గిపోయి ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూనెలో బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కూరకు సరిపడా కారం వేసుకుంటున్నాను. నేను చిన్న స్పూన్తో ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పులుసు కదా, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. మీ దగ్గర మామిడికాయలు కనుక ఉంటే మామిడికాయ రసం కూడా వేసుకోవచ్చు ఈ పులుసులో, ఇంకా చాలా బాగుంటుంది. నేను చింతపండుని ఉడికించుకొని రసం తీసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు నేను ఆ కప్పుతో 1 కప్పు చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చింతపండు పులుసు అనేది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోండి. కొంతమంది పులుపు ఎక్కువ తింటారు, కొంతమంది చాలా తక్కువ తింటారు. మేమైతే కొంచెం మైల్డ్గానే తీసుకుంటాం పులుపది, ఎక్కువ పులుపది తినం. అందుకని మేము మా టేస్ట్కి తగ్గట్టుగా వేసుకున్నాను. అది రెండోసారి కూడా చింతపండులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అది కూడా పులుసు తీసుకొని వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న చింతపండు పులుసుని ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకొని దానికి సరిపడా ఉప్పు అది ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. నేను పులుసుకి సరిపడా ఉప్పు. ఇప్పుడు ఒకసారి సాల్ట్ కారం అది ఒకసారి చెక్ చేసుకొని చేప ముక్కలు వేసుకోవటమే. నాకైతే సాల్ట్ కారం అది కరెక్ట్గా సరిపోయింది. నేను కొంచెం ధనియాల పొడి అలాగే 1 స్పూన్ ఫిష్ మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను. ఉంటే వేసుకోండి, ఆప్షన్ అంతే. నా దగ్గర ఉందని వేసుకున్నాను ఫిష్ మసాలా. ఇప్పుడు ఇంకా కడిగి ఉంచుకున్న చేప ముక్కలు వేసేసుకోవటమే. మీరు కూడా ఇలాగే చేసుకుంటారా నెత్తళ్ళ పులుసు? నాకు కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పులుసు చిక్కగా ఉంది కదా, నేను ఒక 2 గ్లాసులు వాటర్ అది యాడ్ చేసుకున్నాను. స్లోగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే చేప ముక్కలు అవి ఇరిగిపోతాయి. అసలే చిన్న చేపలు కదా. లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. వేసుకొని
ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే నెత్తళ్ళ పులుసు రెడీ. చూసారు కదా, ఆయిల్ అది అంతా పైకి వచ్చేసింది. కర్రీ అంతా రెడీ అయిపోయింది. పులుసు కూడా ఇంక ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. లేకపోతే ఇంకా చిక్కగా అయిపోతుంది పులుసు అది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేనైతే సర్వింగ్ బౌల్లోకి అది ఏం తీసుకోవట్లేదు, అలాగే ఉంచేస్తున్నాను. పులుసు కదా, పొద్దున పెట్టుకుంటే సాయంత్రం బాగుంటుంది కదా, అందుకని నేను బౌల్లోకి అది ఏం తీయట్లేదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంతో రుచిగా ఉండే నెత్తళ్ళ పులుసు రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.